సాస్ టీవీ, నేను మీ సుప్రియ. ఇంకా మనకి దగ్గరలో వినాయక చవితి వచ్చేస్తుంది కదా, అందుకనే వినాయక విగ్రహాలు ముస్తాబైపోతున్నాయి. రంగురంగులు రకరకాలుగా, అంటే మనం అన్ని రకాల అవతారాల్లో ఆయన్ని చూస్తుంటాం కదా, అలాంటి విగ్రహాలన్నీ కూడా ఇప్పుడు మన కళ్ళ ముందుకు వచ్చేసాయి. ఇప్పుడు అదే ప్లేస్లో మనం ఉన్నాం అనమాట. అవన్నీ చూసేద్దాం పదండి. ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ డిఫరెంట్గా ఉన్న విగ్రహాలు తీసుకున్నట్లయితే మామూలుగా మనకి ఎక్కడైనా కూడా విఘ్నేశ్వరుడికి తండ్రిగా మనము శివుడి విగ్రహాలు వెనకాల పెడుతూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో. అట్లాగే అంటే లింగం రూపంలో కూడా పెడతారు. అట్లా అది మామూలే, మనం ఎక్కడైనా చూస్తాం, ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి. కానీ శ్రీకృష్ణుడి విగ్రహాలు అంటే ఆయన వెనకాల శ్రీకృష్ణుడి రూపాన్ని కూడా పెట్టున్నారనమాట. అసలు ఆయన ఎందుకు పెట్టారు అనే డౌట్ రావచ్చు మీలో, దానికి ఒక క్లారిటీ ఇస్తాను. అలాగే శ్రీకృష్ణుడు రాధ ఇద్దరు కూడా ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో. అలాంటిది కూడా ఒక విగ్రహం అయితే డిఫరెంట్గా కూడా ఇక్కడ అనిపించింది. యాక్చువల్గా అయితే బాల వినాయకుడు అన్న సంగతి మనకు తెలుసు కదా, బాల వినాయకుడు గురించి తెలుసు కదా, చిన్నప్పుడు అంతా ఆయనకి కథలు అన్నీ ఉన్నాయి. ఆ కథల్లో తీసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు వినాయకుడికి మామ వరుస అవుతాడనమాట. రాధ ఎంతో గారాభంగా వినాయకుడిని చూసుకునేది, ముద్దు చేసేది. అలాగా ఆయన ఇష్టంగా ఉన్న దేవుడు కాబట్టి ఆయన వెనకాల శ్రీకృష్ణుడిని పెట్టడం అయితే జరిగింది. అది సింబాలిక్గా మనకి ఈ విగ్రహాల్లో కనిపిస్తుంది అనమాట. అలాగే ఇంకా చాలా కొన్ని డిఫరెంట్ కూడా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఏమనుకున్నారంటే మనం రకరకాలుగా చేసేసి కాన్సెప్ట్ ప్రకారం చేసేసి అలా కాకుండా మేము దేవుణ్ణి దేవుడిలాగానే చక్కగా విగ్రహాల రూపంలో మాత్రమే, అంటే బ్యాక్గ్రౌండ్లో బ్యాట్ పెట్టేయడము లేకపోతే ఈయన ఒక సూపర్ మ్యాన్ లాగా రెడీ చేయడము అలాంటివి మేము చేయము. డిఫరెంట్గా అనేది వద్దు, నిజంగా దేవుడు ఎలా ఉంటాడో ఏ రూపాల్లో ఉంటారో అలాగే తయారు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే అది నిజమే, ఎందుకంటే మన ఆరాధ్య దేవుళ్ళని నిజ రూపంలోనే మనం పూజించడం మంచిదనమాట. సో అలాంటి విగ్రహాలు నీట్గా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. వాటి కళ్ళలో చూస్తే నిజంగానే ఆయన చూస్తున్నట్లుగా జీవం ఉన్నట్లుగా ఉన్నాయి విగ్రహాలు అయితే. మనం ఎన్నో ఫెస్టివల్స్ చేసుకుంటాం. మన సాంప్రదాయ ప్రకారం హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఫెస్టివల్స్ ఉన్నాయి. కాకపోతే అన్ని దేవుళ్ళ విషయంలో అయితే మనం గుళ్ళకు వెళ్ళి పూజలు చేసుకోవడం లేదా ఇంట్లో ఉన్న పటాలకి పూజ చేసుకోవడం చేస్తాం. కానీ వినాయక చవితికి మాత్రమే పర్టికులర్గా విగ్రహాలు తీసుకొచ్చుకొని మనం ఇంట్లో పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత వాటిని ఇంట్లో కూడా ఉంచుకొని నిమజ్జనం చేసేస్తాం, అంటే ఆ రోజులను బట్టి నిమజ్జనం చేసేస్తాం. కానీ ఎందుకు ఈయన్ని మాత్రమే మనం ఇంట్లో అలాగే ఉంచుకోకుండా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం అనే దానికి కథ ఉంది. మనకు తెలుసు, పార్వతీదేవి ఆయన్ని పసుపు రూపంలో తయారు చేసిన తర్వాత ప్రాణం పోసింది. సో అప్పుడు ఆమె ఎట్లా అయితే విగ్రహం చేసిందో అదేవిధంగా మనం కూడా విగ్రహ రూపంలో ఆయన్ని పూజించడం అయితే జరుగుతూ సాంప్రదాయంగా వస్తుందన్నమాట. సో అందుకనే ఆయన విగ్రహాలను మనం ఇష్టంగా తెచ్చుకొని ఎన్ని రోజులైతే 3 రోజులైతే 3 రోజులు, 5 రోజులైతే 5 రోజులు, 9 రోజులు ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఉంచుకునే స్తోమతని బట్టి పూజలు చేస్తారనమాట, ప్రసాదాలు పెట్టి. సో ఆ విధంగా మనం పూజించుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ వినాయక చవితి అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేసేది ఉండ్రాళ్ళు. ఆయన ఏ విగ్రహంలో చూసినా పొట్ట ముందుకి అందంగా కనిపిస్తుంది అనమాట. దీనికి ఒక రీజన్ ఉందని తెలుసు కదా, ఆయన భోజన ప్రియుడు. సో అందుకనే అది సింబాలిక్గా అందరూ కూడా ఆయనకి పొట్ట ముందుకొచ్చి బొజ్జ వినాయకుడు అని తీస్తుంటారనమాట. సో అక్కడ ఈ వినాయకుల్లో ప్రతి ఒక్కరి విషయంలో కూడా బొజ్జ, అంటే ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరికి బొజ్జ ముందుకు వచ్చేసింది, కానీ వినాయకుడికి ఎప్పటి నుంచో ట్రెండింగ్గా ఉన్న విషయం అది. సో ఆయన కుడుములు బాగా ఇష్టంగా తిని అలా బొజ్జ వినాయకుడిగా మారాడనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏ పూజ చేయాలన్నా ముందు వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాం. అంటే మనము ఇంట్లో పూజ చేసేటప్పుడు ఏదైనా కానీ పసుపు ముద్ద రూపంలో వినాయకుడిని చేసి ఆయనతోనే మన పూజ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఆయన స్తోత్రం అనేది చదివిన తర్వాతనే మనం స్టార్ట్ చేస్తాం. అంటే
ఆది గురువుగా ఆయన్ని మనం పూజిస్తాం. సో అందరూ ఈ సెలబ్రేషన్స్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో అలాగే విగ్రహాలు కూడా రెడీ అయిపోయాయి అనమాట. మనం ఈసారి కూడా అంతే జోష్గా ఈ ఫెస్టివల్ని జరుపుకుందాం. చూసారు కదా, ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఫోకస్ అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.